రాజమండ్రి గోదావరి నది పక్కన వరుసగా ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ ఉంటాయి. ఒక్కో టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప స్వామి టెంపుల్ చూద్దాం. మీరు ఎప్పుడైనా విన్నారా? శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూ ఒక గ్రద్ద ఎప్పుడూ అయ్యప్ప నగలకి కాపలా కాస్తూ అక్కడే తిరుగుతూ ఉంటుందని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ కూడా ఒక పక్షి ఎప్పుడూ ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఈ గుళ్ళో ప్రసాదం తింటూ ఈ ధ్వజస్తంభం మీదే ఉంటుందని ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న పంతులు గారు చెప్తున్నారు. మీరు మరకతమణి గురించి వినే ఉంటారు. ఇది ఉమామహేశ్వరుని మరకత లింగం. ఈ లింగం మీద చేసిన అభిషేక జలం చాలా ప్రత్యేకమైందంట. అయ్యప్ప స్వామిని ఇక్కడ 2011వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. దర్శనానికి వెళ్లే ముందు రైట్ సైడ్లో ఒక పెద్ద ఖాళీ మండపం ఉంటుంది. ఇందులో అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర మొత్తం చూడొచ్చు. అయ్యప్ప మాల వేసిన స్వాములు కూడా ఇక్కడ ఈ మండపంలోనే పడుకుంటారు. ఓం శ్రీ హరిహర సుధనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి వీల్లేదు. అద్భుతమైన ఆ స్వామిని చూడాలంటే మీరు డైరెక్ట్గా వచ్చి చూడాల్సిందే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.